హైదరాబాద్ నగరానికి చెందిన సుభద్ర అనే మహిళకు 9 గంటల పాటు సుదీర్ఘంగా కీహోల్ శస్త్రచికిత్స చేసి 2 వైపులా మూత్రనాళాలను మార్చిన ప్రీతి యూరాలజీ వైద్యులు డాక్టర్ వి చంద్రమోహన్ నేతృత్వంలో ఆమె 2 కిడ్నీలను కాపాడారు. మహిళకు వివిధ కారణాలతో గర్భసంచి తొలగించడం మామూలే. కానీ హైదరాబాద్ నగరానికి చెందిన సుభద్ర అనే మహిళకు 3 ఏళ్ల క్రితం ఇలా గర్భసంచిని తొలగించినప్పుడు ఇన్ఫెక్షన్ కారణంగానో మరో కారణం చేతను ఆమె 2 మూత్రనాళాలు పైనుంచి కింది వరకు మొత్తం పాడైపోయాయి. ఇలా జరగడం అత్యంత అసాధారణం. ఆమెకు సుదీర్ఘ శస్త్రచికిత్స చేసి నయం చేసిన ప్రీతి యూరాలజీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ ఇందుకు సంబంధించిన వివరాలను తాజ్ డెక్కన్ హోటల్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నేను డాక్టర్ వి చంద్రమోహన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్. ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ 20 years నుంచి 3 బ్రాంచెస్ ద్వారా హైదరాబాద్లో కిడ్నీ సంబంధించిన వ్యాధులకు సర్వీసెస్ ఇస్తున్నాము. ఈ ఒక పేషెంట్ 3 ఏళ్ల కిందట గర్భసంచి తొలగించినప్పుడు కిడ్నీ నుంచి వచ్చే ట్యూబులు 2 ఇంజూర్ అవ్వడం వలన, ఆ తర్వాత 3 సంవత్సరాలు స్టెంట్ మీద ఉండడం వలన మొత్తం ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫంక్షన్ సరిగా లేకపోవడం వలన మా దగ్గరికి వచ్చారు. అప్పుడు మా టీం చూసిన తర్వాత 2 కిడ్నీలు సేవ్ చేయడానికి చాలా మేజర్ సర్జరీ అవసరమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి, మనము ఇంటెస్టైన్ అంటే మనం తినే పేగుతో ఆ ట్యూబులను కొత్తగా తయారు చేసి 2 కిడ్నీలకు అటాచ్ చేసి 9 గంటలు ఈ సర్జరీ చేసి, అది కూడా ఓపెన్ చేయకుండా రోబోటిక్ లాప్రోస్కోపిక్ టెక్నాలజీస్ వాడి 13 హోల్స్తో ఈ సర్జరీని విజయవంతంగా చేశాము. ఈరోజు 21 రోజుల తర్వాత ఆ 2 ట్యూబులు కిడ్నీకి అతుక్కొని బాగా పని చేయడం వలన పేషెంట్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా వచ్చింది. ఇటువంటి సర్జరీ ఇంతవరకు ఇండియాలో మన రికార్డ్స్ ప్రకారం ఎవరు చేయలేదు. అలాగే చైనాలో 5-6 కేసులు చేశారు. అందువలన కొన్ని సర్జరీస్ టెక్నాలజికల్గా చాలా కష్టం ఉంటాయి. అది ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ టీము అంటే నేను డాక్టర్ చంద్రమోహన్, డాక్టర్ హేమ్నాథ్, డాక్టర్ సౌందర్య, డాక్టర్ రూప, డాక్టర్ రాకేష్, డాక్టర్ అనిల్, డాక్టర్ గణేష్, డాక్టర్ రంగప్ప, డాక్టర్ కస్తూరి అందరూ మిస్టర్ రాజేందర్ టీం వర్క్తో, అనస్థీషా దేవేందర్ టీం వర్క్తో దీన్ని 9 గంటలు సర్జరీ చేసి 2 కిడ్నీలను కాపాడగలిగాము. అది మాకు చాలా ఆనందంగా ఉంది. పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయింది. 2 స్టెంట్స్ తీసేసాము, నడుములో ట్యూబ్ కూడా తీసేసాము. 2 కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. దీంట్లో ఫ్యూచర్లో మనం ఇంటెస్టైన్ పెట్టినప్పుడు ఆ ఇంటెస్టైన్ అనేది మనం తిన్న ఆహారము అరిగించుకోవడానికి మనం దాన్ని తీసుకుపోయి యూరిన్ ట్యూబ్లో పెట్టాం కాబట్టి ఆ ఇంటెస్టైన్ ఎలా పనిచేస్తూ ఉంది, ఆ యూరిన్ను మళ్ళీ లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుందా లేదా అని 6 నెలలకు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కానీ ఫస్ట్ 1 monthలో సర్జరీ సక్సెస్ అయితే మేజర్ ప్రాబ్లం ఉండడానికి అవకాశం లేదు. కానీ మనం ఫాలో అప్ అనేది జీవితాంతం చేయాలి. సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి చూసుకుంటుంటే కిడ్నీ ఫంక్షన్ పర్టికులర్గా చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి. మై నేమ్ ఈజ్ సుభద్ర, ఉపదృష్ట. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఒక్కొక్కళ్ళ భావనలు ఒక్కొక్కలా అనిపిస్తుంది. కనిపించని దేవుడు కన్నా కనిపించే దేవుడు చంద్రమోహన్ సార్. అంటే నాకు సెకండ్ లైఫ్ ఇచ్చిన డాక్టర్ చంద్రమోహన్ సార్కి అండ్ మిగతా టీం అందరికీ, స్టాఫ్కి కూడా నా కృతజ్ఞతలు. యాక్చువల్గా నేను ఈరోజు ఇలా నిలబడి మీతో మాట్లాడతానని నేను లైఫ్లో అనుకోలేదు. 3 months బ్యాక్ నుంచి ఆ మోటివేషన్ అంతా డాక్టర్ చంద్రమోహన్ సార్ నాకు ఇచ్చారు. లేదమ్మా, నువ్వు PCN చేస్తే నువ్వు ఎంత విల్ పవర్తో ఉంటే నేను సర్జరీ అంత బాగా చేసి నీకు సక్సెస్ చూపిస్తాను. సో అదే మైండ్లో ఉంచుకున్నాను. ఎలాగైనా నేను చెయ్యాలి, దీన్ని సాధించాలి. ఎలాగైనా చంద్రమోహన్ సార్ చెప్పినట్టు చేసి నేను సర్జరీ చేయించుకుని వాళ్ళ మీ ముందర ఇలా నిలబడ్డాను ఉంటే డాక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్, చంద్రమోహన్ సార్కి, మిగతా మా హర్నాథ్ సార్కి,
సారీ హేమనాథ్ సార్కి, సౌందర్య మేడం, మా అనిల్ సార్, గణేష్ సార్, ఇంక అందరూ మా బ్రదర్సే. అందరూ నాకు అంత బాగా కోఆపరేట్ చేసి నేను ఇవాళ ఇంత ఫాస్ట్గా రికవర్ అయ్యానంటే వీళ్ళు నాకు పెట్టిన నా సెకండ్ లైఫ్ అని నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఇలా మీ అందరితో మాట్లాడటం. థ్యాంక్ యూ. I congratulate our Preeti Urology team for this excellent work. Actually, the story began when my ISB colleague Shivani called me one day, and she is like one of my relatives. She is very good singer, same like you, but I'm really worried she is not doing well from past 3 years. Then I started interacting with her, and she is like, "Can you please do the favor? Can she be referred to your hospital?" I said, definitely, we are doing very higher end urology work in our hospital, and the commitment I can give from my side is a quality surgery. But definitely the premises will not be as big as the corporates, I said. But she was very much believed in us, and she said, Rupa, I have 100% confidence in you and your work and commitment. Please try to take care of the patient. Then after 1 week, the patient came to our hospital, and that day I and Dr. Chandramohan sir, we addressed them, and everything was explained. It was definitely it was a difficult surgery to undergo, because bilateral ureteric reimplantation with a ileal is very, very tough. Nobody has done in India until now. This is a challenging case. And in the world, hardly 5 to 6 cases are done, that too in different parts of the world, like 1 or 2 cases in US and 1 or 2 cases in China. But in India, this is the first case which is done like this. And definitely that when the patient came to us, the patient was in a very, very bad shape, because continuous chronic pain she had bilateral loin. And for that, Dr. Chandramohan sir explained very neatly regarding what all the suffering she might get. Because keeping a pipe backside before the surgery and giving a gap for 2 weeks, it is not that easy. Because the family members also should cooperate with that. ఎవరికైనా మనకు యూరిన్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటే స్టింకింగ్ ఎలా ఉంటుంది, ఆ పేషెంట్ సఫరింగ్ ఒకటి, ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత కోఆపరేట్ చేయాలి. బట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా మీద నమ్మకం పెట్టారు. 2 weeks ఆ పైప్ పెట్టారు. తర్వాత ఆ పైప్ తీసేసి సర్జరీ ప్లాన్ చేసాం. అండ్ సర్జరీ రోజు కూడాను చంద్రమోహన్ సార్ వాజ్ వెరీ, వెరీ మెటిక్యులస్, అండ్ ద ఎంటైర్ యూరాలజీ టీమ్, డాక్టర్ హేమనాథ్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సౌందర్య, and definitely the anesthesia team, and also our OT technicians, and not only that, all the supporting staff of our hospital, we all were like alert. ఈ కేస్ చాలా బాగా కావాలి, బికాస్ దిస్ ఈజ్ మై రెస్పెక్ట్ సంబంధించిన విషయం. నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇలా రెఫర్ చేసినప్పుడు బాగా చేయాలి అనేది నాకునింది. బట్ అట్ ద సేమ్ టైమ్ మన క్వాలిటీ వర్క్ షుడ్ బి రిఫర్డ్ అనేట్టు సార్ వాజ్ వెరీ, వెరీ మెటిక్యులస్ ఇన్ డూయింగ్ ద సర్జరీ, అండ్ 9 hours కంటిన్యూస్గా చేయాలంటే వెరీ, వెరీ డిఫికల్ట్. But definitely after the surgery was done, next day morning when they showed the video, the patient was walking. I felt very, very happy. And మాకు కంప్లీట్గా ఎప్పుడు రికవర్ అవుతుందంటే, యాజ్ సార్ సెడ్, ఆ డై టెస్ట్ చేసినప్పుడు కంటిన్యూస్గా ఎక్కడ వేరే కూడా లీక్ లేకుండా పైనుంచి కిందకే రావాలి యూరిన్, ఎక్కడ కూడా లీక్ కాకూడదు. అది అయ్యే వరకు ఎంత టెన్షన్ పడ్డాం. తర్వాత లైక్ వీ ఫెల్ట్ వెరీ, వెరీ హ్యాపీ, అండ్ వీ సెడ్ yes, this is one of the day to celebrate, and we felt this is a right case for the press meet, because nobody has done in the entire India this type of case. I really congratulate the team once again. Thank you. సో ప్రీతి యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ చంద్రమోహన్ గారు మనతో పాటు ఉన్నారు. 9 hours కంటిన్యూగా ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా పేషెంట్ కూడా మనతో మాట్లాడించారు ఇప్పుడు. సో డాక్టర్ గారు అయితే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే మేడం. ఇప్పుడు మామూలుగా 1 hour 2 hours ఆపరేషన్ చేస్తేనే పేషెంట్ అనేది చాలా డల్ అయిపోతారు. అలాంటిది 9 hours కంటిన్యూగా చేయడం వల్ల మీరు మధ్యలో ఏమన్నా ఎలాంటి పేషెంట్ గురించి మీరు ఏమన్నా చెప్తారా? మీరు అడిగినట్టు మేడం, ఈ 9 hours సర్జరీ చేయడము అని అంటే అనస్థీషియా మెయిన్ ఇంపార్టెంట్. సర్జరీ కూడా ఓపెన్ సర్జరీ కాకుండా హోల్ చేయడం వల్ల పేషెంట్కి స్ట్రెయిన్ ఉండదు. కాకపోతే సర్జన్స్ ఎవ్రీ 3 hours ఒకసారి ఒక కాఫీ బ్రేక్ కానీ అట్లా తీసుకుంటారు, మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చి చేస్తారు. సో దట్ 3 times మినిమం గ్యాప్ తీసుకొని చేస్తారు. కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం 9 hours ఉండాలి. ఎవ్రీ స్టెప్ ఎవ్రీ స్టిచ్ ప్రాపర్గా చేయాలి. అలాంటప్పుడే 2 వైపులా సర్జరీ సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ కేసు ఇండియాలో ఫస్ట్ కేసు. ప్రతిరోజు 9 hours సర్జరీస్ ఉండవు కదండి. అలాంటి కేసెస్ రేర్ కాబట్టే మనం ప్రెస్ మీట్ చేస్తున్నాం.
ఇప్పుడు 9 అవర్స్ అనేది ఆపరేషన్ చేస్తారు కదా సార్, ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా, పలానా ఏజ్ వాళ్ళకే ఇది చెయ్యాలి లేదంటే ఎవరికైనా చేయొచ్చా, ఇది ఏమన్నా? మామూలుగా ఈ పేషెంట్కి 51 ఏళ్ళు ఉంది, షుగరు బీపీ లేవు కాబట్టి మనకు అదృష్టము. అదే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటే తట్టుకోలేరు. అదే చిన్నపిల్లలు అయితే తట్టుకుంటారు, అంటే 18-20 ఏళ్ళ వాళ్ళైతే బాగా తట్టుకుంటారు. మంచి క్వశ్చన్ ఇది. సో ఏజ్ను బట్టి కూడా మనం ఇలాంటి సర్జరీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ సర్జరీలో వేరే ఆప్షన్ లేదు మనకు. 2 ట్యూబులు డ్యామేజ్ అయిన తర్వాత నడుములో హోలేసి అలానే ఉండు అంటే ఉండడం కష్టం పేషెంట్కు. కాబట్టి ధైర్యంగా పేషెంట్ కూడా దానికి ఒప్పుకోవడము, అనస్థెటిస్ట్ బాగా చేయడము, మనం కూడా సర్జికల్ టీంలో జాగ్రత్త చేయడం వల్ల సక్సెస్ అయింది. ఇప్పుడు 9 అవర్స్ ఆపరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే పేషెంట్ని నడవనిచ్చామని చెప్పారు కదా, సో పేషెంట్ ఏమైనా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది? పేషెంట్ కొంచెం పెయిన్ ఉంటుంది, కానీ ఆ పెయిన్ లేకుండా ఉండడానికి నడుములో ఎపిడ్యూరల్ కెథటర్ అని పెడతారు. ఇప్పుడు ఈరాస్ ప్రోటోకాల్స్ అంటారు, అంటే త్వరగా రికవర్ అవ్వడానికి ఆక్సిజన్ ఇవ్వడము, నీళ్ళు ఇవ్వడము, కూర్చోబెట్టడము, కాళ్ళు చేతులు ఒత్తడము, కాళ్ళు చేతులకు పంపులు పెట్టడము, రెస్పిరేటరీ ఎక్సర్సైజ్, యోగా లాంటివి చేయించడం వలన ఫస్ట్ డే నడవడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అబ్డామిన్ కట్ చేయకుండా హోల్స్ వేయడం వలన ఇది ఫెసిలిటీ ఉంటుంది, లేకపోతే మరుసటి రోజు లేసి నిలబడడం అనేది కష్టం. ఇలాంటి కేసులలో 13 హోల్స్ అనేవి కంపల్సరీనా, లేదంటే పేషెంట్ బట్టి హోల్స్ అనేవి మీరు చేస్తారు? పేషెంట్ బట్టి హోల్స్ వేస్తాము. మామూలుగా అయితే 4 హోల్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ అయిపోతుంది. ఇది రైట్ సైడ్ 5 హోల్స్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ 5 హోల్స్, కింది భాగంలో బ్లాడర్ తీసుకోవడానికి 3 హోల్స్ అవ్వడం వలన 13 హోల్స్ అయింది. అది కూడా చాలా రేరు, కానీ హోల్స్ త్వరగా హీల్ అయిపోతాయి. కట్ చేసిన దానికంటే చాలా మేలు. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం.